హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అండి. ఈరోజు పేమెంట్ జరిగే బిల్స్ లిస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు నిరంతరం భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు మరియు తమ జీవిత కాలమంతా కూడా ప్రభుత్వ సేవకి అంకితం చేసిన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు సంబంధించిన వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అత్యంత తాజా సమాచారం అయితే అందింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో తమకు రావాల్సిన బకాయిల పట్ల అనేక సందేహాలు మరియు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది మిత్రులు ఒక ముఖ్యమైన సందేహాన్ని పదే పదే అడుగుతున్నారు. అదేంటంటే మేము గత నవంబర్ నెలలో మా ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాము. మరి ఆ సొమ్ము మా బ్యాంకు ఖాతాలో ఎప్పుడు జమ కావచ్చు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం పరిస్థితుల్లో విశ్లేషిస్తే గత కొద్ది రోజులుగా జెడ్పీ పీఎఫ్ లోన్‌లకు సంబంధించి నిధులు క్రమంగా విడుదలవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం 2025వ సంవత్సరం ఆగస్టు నెలలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ అయ్యి నిధుల క్లియరెన్స్ కోసం వేచి ఉన్న బిల్లులు మాత్రమే ఇప్పుడు క్రెడిట్ అవుతూ ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే ఆగస్టు నెల బకాయి పూర్తయిన తర్వాత మాత్రమే సెప్టెంబర్, అక్టోబర్ మరియు మీరు అడిగిన నవంబర్ నెలకు సంబంధించిన లోన్ అమౌంట్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నవంబర్‌లో అప్లై చేసిన వారు తమ వంతు వచ్చే వరకు కొంతకాలం వేచి చూడక తప్పదు మరి. మరోవైపు ఉద్యోగ వర్గాలకు సంబంధించి కొన్ని సానుకూల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదేంటంటే జనవరి 2026 నెలకు సంబంధించి సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమౌంట్ విజయవంతంగా సంబంధిత ఉద్యోగుల ప్రాన్ అకౌంట్లలో జమ అయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇది ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు సంబంధించి సానుకూల పరిణామం. అలాగే జనవరి 2026 నెలకు సంబంధించినటువంటి ఏపీజీఎల్ఐ లోన్‌లకు నిధులు కూడా క్రమంగా విడుదలవుతున్నాయి. ఎవరైతే తమ ఇన్సూరెన్స్ పాలసీ మీద లోన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి ఖాతాల్లో నగదు జమ కావడం ప్రారంభమైంది. దీంతో పాటు సెప్టెంబర్ నెలలో సీఎఫ్ఎంఎస్ సైట్‌కు వెళ్ళిన కొన్ని బిల్లులు కూడా ఇప్పుడు కదలిక పొంది పేమెంట్ ప్రాసెసింగ్‌లోకి రావటం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే విషయమే. సెప్టెంబర్ నెలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల క్లెయిమ్‌లు ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే పరిష్కారం అవుతున్నాయి. ఇక విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్ల విషయానికొస్తే వారు కూడా తమకు రావాల్సిన బకాయిల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా డీఆర్ అరియర్స్‌కు సంబంధించి సమాచారం కోసమైతే పెన్షనర్లు నిరంతరం వాకప్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డీఆర్ అరియర్స్ బిల్లులు సిస్టమ్‌లో పరంగా సిద్ధంగా ఉన్నప్పటికీ అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. అంటే ప్రభుత్వం నుండి నిధుల కేటాయింపు గ్రీన్ సిగ్నల్ రాగానే ఇవి నేరుగా పెన్షనర్ల ఖాతాలో జమ అవుతాయి. అలాగే పెన్షనర్లు ఎక్కువగా అడుగుతున్న మరొక అంశం ఏమిటంటే గ్రాట్యుటీ చెల్లింపులు. దీనికి సంబంధించి నిన్నటి రోజున శుభవార్త అందింది. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు మరియు ఇతర పెన్షనర్లకు సంబంధించి జీఐఎస్ బిల్లులు వారి ఖాతాలలో క్రెడిట్ అయినట్లుగా సమాచారము. ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి వారి కష్టార్జితం సకాలంలో అందటం వల్ల గొప్ప ఆర్థిక ఆసరా లభిస్తుంది. ప్రస్తుతం ట్రెజరీ కార్యాలయాల్లో మరియు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న మొత్తం బిల్లుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా సరెండర్ లీవ్ బకాయిలు, జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ లోన్లు, పెన్షనర్లకు అందాల్సినటువంటి జీఐఎస్ సొమ్ము, సరెండర్ లీవ్ ఎన్‌హాష్‌మెంట్, 11వ పీఆర్సీ బకాయిలు, పెన్షనర్ల డీఆర్ బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు మరియు ఉద్యోగుల డీఏ అరియర్స్ వంటివి కొండలా పేరుకుపోయి ఉన్నాయి. అయితే ప్రభుత్వం వీటిని ఒకేసారి కాకుండా దశల వారీగా విడుదల చేస్తూ వస్తోంది. ఆర్థిక వనరుల లభ్యతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో ఈ చెల్లింపులైతే జరుగుతున్నాయి. ఈరోజు ఏ ఏ బిల్లులు పడే అవకాశం ఉందో తాజా అంచనాలను గమనిస్తే మనకి జెడ్పీపీఎఫ్ లోన్‌లు మరియు ఏపీజీఎల్ఐ లోన్‌లు నేరుగా బ్యాంకు ఖాతాలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు పెన్షనర్లకు జీఐఎస్ బిల్లులు మరియు కొంతమందికి సంబంధించిన మెడికల్ బిల్లులు కూడా ఈరోజు క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం కారణాలతో వైద్యం చేయించుకొని క్లెయిమ్ పెట్టుకున్న వారికి ఈ నిధులు అందటం చాలా అవసరం. అయితే మరోవైపు సరెండర్ లీవ్ మరియు టీఏ ట్రావెలింగ్
అలవెన్స్ బిల్లులతో పాటు ఇతర చిన్న చితక పెండింగ్ బిల్లులు మాత్రం ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉండిపోయాయి. వీటికి నిధులు విడుదల కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రస్తుతం కొంత కదలిక కనిపిస్తున్నప్పటికీ, మీ బిల్లుల స్థితిగతులపై మరియు నగదు జమ అయ్యే వివరాలపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్‌లను అందిస్తూనే ఉంటాను. సో, బిల్లులలో కదలికను బట్టి ఈ యొక్క తాజా సమాచారాన్నయితే మీ వరకు చేరవేస్తాను ఫ్రెండ్స్. సో, మీరు కూడా మీ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. బ్యాంక్ ఖాతా మరియు సీఎఫ్ఎంఎస్ స్టేటస్ తప్పకుండా అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.